కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చును. లేశమైనాను జాగు చేయడు, లేశమైనాను జాగు చేయడు. వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఆయన వచ్చును, నిశ్చయముగా ఆయన వచ్చును. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభు కొనిపోవును. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారేగా, అందరి ప్రేమలు చల్లారేగా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి మగున్. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి మగున్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చును. లేశమైనాను దాగు చేయడు, లేశమైనాను దాగు చేయడు. ఈరోజు మన ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందకు మునుపు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని మాటలను మనం చదువుకుని మరి అందులో ఉన్న విషయాలు మనం తెలుసుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందుదాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనం. తుయాతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. యోహాను అంటున్నాడు, నేను ఈ సంఘపు దూతకు చెప్పాల్సినటువంటి విషయాల్ని రాయము అంటున్నాడు. 18వ వచనములో తుయాతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అన్నాడు. అక్కడ మరి యోహాను గారు ఏం చేస్తున్నాడు? యోహాను అంటే ఎవరు? యేసు ప్రభువారి యొక్క శిష్యుడు. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాశాడు. ఆయన మరి అక్కడ యేసు ప్రభువారు దర్శనం పొందినాడు. పరలోక దర్శనం పొందిన తర్వాత యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నటువంటి 7 సంఘాల గురించి రాయమని చెప్పాడు అనమాట. అట్లాగే ఇక్కడైతే తుయాతైర సంఘం గురించి రాయమని చెప్తూ వచ్చినాడు. ఈ సంఘములో ఉన్నటువంటి దూతకు ఎలాగూ రాయము.
ఏమంటే మాట్లాడుతూ వచ్చినాడంటే ఆ సంఘానికి ఇలాగ రాయము, ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ మాటలు రాయమని చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు. ఈ మాటలు మరి ఆనాడు ఉన్నటువంటి తుయతైరలో ఉన్న సంఘమే కాదు, మనకు కూడా ఈ మాటలు ఎంతో వర్తిస్తాయి. ఇవన్నీ మనకు కూడా ఈ మాటలు మనం కూడా విని మనం కూడా మన జీవితాన్ని మనం సరి చేసుకుని భూమి మీద మనం ఎలాంటి వారంగా ఉన్నామో మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలన్నమాట. ఈ భాగంలో కూడా మనం చదువుకున్నట్లయితే తుయతైర సంఘం గురించి మరి యేసు ప్రభువారు చెబుతూ వచ్చినటువంటి మాటలు. ఆ సంఘాన్ని గురించి ఏమంటున్నాడు మనం చూసినట్లయితే, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదము గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. యేసు ప్రభువారు ఈ సంఘాన్ని గురించి చెప్పినటువంటి మాటలు, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పిన సంగతులు. కాబట్టి ఆయన చెప్పే సంగతులు, ఆ సంఘం గురించి నేను చెప్తున్నటువంటి మాటలు రాయమని చెప్తూ వచ్చినాడు. మొట్టమొదట అగ్ని జ్వాలల వంటి కన్నులను అని అంటున్నాడు. అంటే దేవుని కన్నులు ఎలాంటివంట? అగ్ని జ్వాలల వంటి కన్నులు. కాబట్టి ఆయనకు సమస్తమును తెలుసు అనమాట. అందుకని ఈ సంఘం గురించి ఏమంటున్నాడు 19వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే దేవుడు క్రియలను ఎరుగును. మన కార్యాలు మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు బాగా చూస్తాడనమాట. దేవుడు మన క్రియలన్నిటిని కూడా దేవుడు ఎంతో మరి పరీక్షించేవాడుగా ఉన్నాడు. మనం అనుకుంటాం మనం ఎవరు చూడలే, దేవుడు ఎవరు మనల్ని చూడట్లేదులే అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే నేను సమస్తమును చూస్తున్నాను అంటున్నాడు. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు కదా. అంటే దేవుని యొక్క వాక్యం మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు, మన ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడికి ఏది మరుగులేదు. మనకైతే మరుగు ఉంటుంది. మనం లోపలికి వెళ్ళినప్పుడు చీకట్లో ఉన్నప్పుడు అనుకుంటాం నేను ఒక్కడే ఉన్నాను చీకటి గదిలో అనుకుంటాం. లేకపోతే మన ఇంట్లో మనం ఒక్కడే ఉన్నప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, నా సంగతి ఎవరికి తెలియదు అనుకుంటాం. లేకపోతే మనం ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కడే ఒంటరిగా ఉన్నాను, ఇక్కడ నా గురించి ఎవరికి తెలియదు, నేను ఏది చేసినా ఎవరికి తెలియదు, నేను ఏది మాట్లాడినా ఎవరికి తెలియదు అని అనుకుంటాం. కానీ దేవుని కన్నులు అయితే ఎట్లున్నాయంట? ఆయన కన్నులకు తేటగా సమస్తమును మరుగు లేక తేటగా కనపడుతున్నాయి. దేవుడి కన్నులు ఎలాంటివంటే, అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 2వ అధ్యాయము 18వ వచనములు అంటాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులను అన్నాడు. అంటే దేవుని కన్నులు ఎలాంటివంట? అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఆయన కన్నులు కనపడదంటే ఏమి లేదు. ప్రతిదీ మనల్ని చూసేటువంటి దేవుడు. ఆయన కన్నులకు ఏది మరుగులేదు, సమస్తమునికి తెలుసు దేవునికి. కాబట్టి ఇక్కడ సంఘం యొక్క క్రియలు, నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్పి ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఇక్కడ స్వయంగా ఎవరు మాట్లాడుతూ వచ్చినాడంటే యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చినాడు. అపరంజిని పోలిన పాదములు గలవాడు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. అంటే అపరంజి అంటే బంగారం. కాబట్టి అలాంటి పాదములు కలిగినటువంటి నేను మాట్లాడేట మాట ఏంటంటే, ఈ సంఘముల గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే 19వ వచనంలో ఈ సంఘాన్ని నీ క్రియలను అన్నాడు. కాబట్టి క్రియలు మొట్టమొదట ఆ సంఘం చేసేటువంటి, ఒకప్పుడు ఆ సంఘము ఎలాంటి క్రియలు చేసిందంటే అవన్నీ కూడా దేవుడు చూస్తూ వచ్చాడు. ఆ సంఘం అనేకమైనటువంటి మంచి కార్యాలు, మంచి క్రియలు, సత్క్రియలు చేసుకొచ్చినటువంటి సంఘంగా తుయతైర సంఘాన్ని మనం చూస్తున్నాం. ఈ సంఘము మొదట్లో ఎలాంటి స్థితిలో ఉందంట? నీ క్రియలను, అంటే క్రియలు మొట్టమొదటి ఈ సంఘం గురించి యేసు ప్రభువారు ఒక 6 విషయాలు మాట్లాడాడు అనమాట. ఈ సంఘం గురించి ఆయన మెచ్చుకున్నటువంటి మరి 6 విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి ఏమంటాడు? నీ క్రియలను అన్నాడు. అంటే దేవుడు మన క్రియలను ఎరుగును. అయా నీ క్రియలు నేను ఎరుగుతూ వచ్చినాను. నువ్వు ఎక్కడైతే మంచి మంచి క్రియలను చేస్తూ వచ్చినావో, ఎక్కడ నువ్వు మంచి కార్యాలు చేస్తూ వచ్చినావో ఆ క్రియలన్నీ కూడా నేను ఎరుగుతూ వచ్చినాను. కాబట్టి దేవుడు మన క్రియలు ఎరుగునంట. కాబట్టి ఆ సంఘం యొక్క క్రియలు దేవుడు ఎరుగున్నాడు. కాబట్టి మన సంఘంలో మరి నీవు కూడా, సంఘం అంటే నీవే కాబట్టి నీ క్రియలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు.
ఆయన మన దృష్టి, మన తలాంపులు, మన ఆలోచనలు, మనం ఏమై ఉన్నామో అది మన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఈ తుయతైరా సంఘం, ఈ సంఘాన్ని గురించి ఏమంటాడంటే ఈ తుయతైరా పట్టణం అనేది చాలా పెద్దదనమాట. ఆ పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ పట్టణం పేరే తుయతైరా పట్టణం అనమాట. అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘం ఏ సంఘం? అది తుయతైరా పట్టణం అనమాట. మరి చాలామంది ఏమంటారంటే ఇది లూదియా ద్వారా ఏర్పరచబడిందని చెప్తారు, కానీ బైబిల్లో అయితే ఆమె ద్వారా కట్టబడిందనే ఆధారం ఎక్కడ కూడా లేదు. కానీ అనేక మంది మరి పెద్దవాళ్ళు, దైవ సేవకులైన వాళ్ళు ఏం చెప్తారంటే ఇది లూదియా ద్వారా ఏం చేయబడిందంటే ఈ సంఘం కట్టబడింది అని చెప్తారనమాట. ఎందుకంటే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఇక్కడ మరి లూదియా గురించి రాయబడింది. ఆమె ఎవరంట? తుయతైరా పట్టణస్థురాలు. చూడు 16వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడినమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను అని రాయబడింది. అంటే ఈ మరి మొట్టమొదట అపొస్తలుడైన పౌలు వెళ్ళి ఆ ప్రాంతానికి సువార్త ప్రకటిస్తాకి వెళ్ళినప్పుడు అనేక మంది స్త్రీలతో మాట్లాడుతూ వచ్చినప్పుడు అక్కడ దైవభక్తి కలిగినటువంటి లూదియా కూడా వచ్చి అక్కడ ఆమె మరి ఓదారంగు పొడిని అమ్ముకునేటువంటి తుయతైరా పట్టణస్థురాలంట. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు, ప్రభు ఆమెను దర్శించినప్పుడు ఆమె దేవుని వాక్యమందు లక్ష్యముంచి ఆమె బాప్తిసం పొందింది. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచి అందరూ రక్షణ పొందినారు అనమాట. తర్వాత నేను విశ్వాసం కలదాన్ని నేను ఎంచితే నా ఇంటికి వచ్చి అని చెప్పి మరి ఆ యొక్క అపొస్తలుడైన పౌలుని అక్కడ ఉన్నటువంటి సహోదరులను వేడుకుందన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చిన 40వ వచనంలో వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆనందించి బయలుదేరిపోయిరి. కాబట్టి అక్కడ సహోదరులను చూచి అంటే అక్కడ చాలా మరి బైబిల్ పండితులు ఏమంటారంటే లూదియా ఏం చేసిందంట? ఆ తుయతైరా పట్టణంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్తున్నారు అనమాట. అయితే మరి ఆ విషయం ఎక్కడ కూడా బైబిల్లో సంభాషించలేదు, కానీ ఈ మాటను బట్టి మనకు కూడా అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సహోదరులను చూచి అంటే రాయబడింది అనమాట. 40వ వచనంలో ఏముందంటే మరి అక్కడ ఉన్నటువంటి సహోదరులను చూచి ఆనందించి బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ తుయతైరా పట్టణం ఎక్కడుందంట? మరి ఆ పట్టణంలో మరి ఒక సంఘముగా మరి ఏర్పరచబడినటువంటి సంఘం. ఈ సంఘము మరి మొదట్లో ఏ రీతిగా ఉందంట? నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. అంటే ఈ సంఘం మొదట్లో ఆత్మీయంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఈ సంఘం అంటే సత్క్రియలు చేసేది, మంచి క్రియలు చేసే సంఘంగా ఈ సంఘం ఉందన్నమాట. రెండోది ఈ సంఘం చాలా ప్రేమ కలిగినటువంటి సంఘం. అందుకని దేవుడు ఇక్కడ యేసుప్రభువారు ఏం చెప్తున్నాడంటే నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును కాబట్టి నేను ఎరుగుదును. మొదట క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయి అని ఎరుగుదును. కాబట్టి మరి మొదటి క్రియల కంటే కూడా కడపటి క్రియలు ఎక్కువైనాయి అంట. ఈ తుయతైరా సంఘంలో ఉన్నటువంటి మొదటి కంటే కూడా ఇంకా రాను వీళ్ళ క్రియలు ఏమైపోయినాయి? ఎంతో మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేస్తూ వచ్చిందనమాట ఈ సంఘం. ఈ సంఘము క్రియలు చూస్తే ప్రేమ, విశ్వాసము, పరిచర్య కూడా చేస్తూ వచ్చేవాళ్ళంట కదా. తర్వాత వారు సహనం కలిగి ఉంటూ వచ్చేవాళ్ళంట. కాబట్టి మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరింకెక్కువైనాయి అని చెప్పి యేసుప్రభువారు ఆ సంఘమును గురించి మాట్లాడుతూ వచ్చినాడు. మొదట్లో ఆ సంఘం అలాంటి సంఘంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే 20వ వచనంలో చూడండి, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాని ప్రవర్తనని చెప్పుకొనిచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇక్కడ యెజబెలుని జ్ఞాపకం చేస్తున్నాడు. యెజబెలు అంటే ఆహాబు, యెజబెలు మొదటి రాజుల గ్రంథంలో వీళ్ళు కనపడతారనమాట.
వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధికులు అనమాట. యెజబెలు విగ్రహాలు అషేరా దేవి అని అంటే ఆమెకి చాలా ఇష్టం అన్నమాట. మరి ఆ రోజుల్లో ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన ఆ రోజుల్లో ఆమె నిలబెడుతూ వచ్చిందనమాట. అంతేకాదు యెహోవా ప్రవర్తనని ఎవరిని కూడా ఉంచకుండా వచ్చింది. తర్వాత ఈమె మరి భయంకరమైనటువంటి స్త్రీ, ఈమె వ్యభిచారిణి, తర్వాత ఈమె భయంకరమైనటువంటి మరి దుష్క్రియలు కలిగినటువంటి స్త్రీ అన్నమాట. కాబట్టి దేవునికి విరోధంగా ప్రవర్తన చేస్తూ వచ్చినటువంటి స్త్రీ. ఈ సంఘం కూడా ఏం చేస్తూ వచ్చిందంటే యెజబెల్ అనేటువంటి స్త్రీ అంటే ఆనాడే చచ్చిపోయింది ఆమె. మరి ఏలియా చెప్పించినట్లుగానే మరి ఆమె రక్తాన్ని కుక్కలు నాకిని భయంకరమైనటువంటి సావు మరణం ఆమె పొందుతూ వచ్చిందనమాట. యెజబెలు బైబిల్లో ఆమె అలంకరణ చాలా అలంకరణ కలిగినటువంటి స్త్రీ అనమాట. యెజబెలు ఆమె చేతులకి గోల్డ్ రంగు గోరింతాకులు ఇవన్నీ పెట్టుకునేదన్నమాట. యెజబెలు అలంకరణ మేకప్ లేనిదే యెజబెలు బయటికి కనపడేది కాదు. అంత భయంకరమైనటువంటి స్త్రీ అనమాట. అలంకరణ కలిగినటువంటి స్త్రీ, భయంకరమైనటువంటి విగ్రహారాధికురాలు అనమాట. ఒకసారి ఏలియా ఏం చేస్తూ వచ్చినాడంటే మరి ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ కూడా ఏం చేశాడు, ఏలియా అనేక మందిని చంపివేస్తాడు. ఆ సంగతి యెజబెలు ఈయన ఏం చేస్తుందంటే మరి ఏలియాకి ఏం చెప్పింది, ఒక మాట చెప్తూ వచ్చింది. చూడండి మొదటి రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజులు 19వ అధ్యాయము మొదటి వచనం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవర్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలునకు తెలియచెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణం వలె చెయ్యినెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగ చేయనుగా. కానీ కాబట్టి ఏం చెప్పిందంట, నీవు నా ప్రవర్తలందరినీ ఏం చేసావు, బయలు ప్రవర్తలందరినీ నువ్వు చంపివేస్తూ వచ్చినావు. అయితే నేను నీకు చెప్తున్నా, దూత చేత వర్తమానం పంపిందంట, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగ చేయనుగా అని చెప్తే ఏలియా కూడా ఏం చేస్తాడంట, భయపడిపోయాడు. ఏలియా కూడా ఏం చేస్తూ వచ్చినాడు, భయపడిపోయి పారిపోయినాడు. అంటే ఏలియా లాంటి గొప్ప సేవకుడిని బెదిరించింది ఆమె. ఏలియా అలాంటి వాడంటే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అనేక మందిని దహించి వేస్తుంది. అలాంటి శక్తివంతమైనటువంటి గొప్ప ప్రవర్త ఏలియానే భయపెట్టిందంట. ఏలియా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏలియా అంటాడు, ప్రభా ఇక నేను బ్రతికింది చాలు. ఏం చేశాడంట చూడండి 4వ వచనం. ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకునమని ప్రార్థన చేశాడంట. అంటే ఆ యెజబెలు బాధ తట్టుకోలేక మరణాపేక్ష గలవాడై ఆయన ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి ఏం చేస్తూ వచ్చినాడంట, మరణాపేక్ష గలవాడై మరణం తరుముతుంది ఆయన్ని. యెజబెలు అలాంటి వార్త పంపిస్తూ వచ్చింది, రేపు నువ్వు కూడా వాళ్ళ ఒకడి వలే చేయకపోతే నేను దేవుడు నాకు గొప్ప అపాయం కలగ చేయనుగా. కానీ ఏలియాని బెదిరించింది. అప్పుడు ఏలియా భయపడిపోయి మరి ఆయన ఒక దిన ప్రయాణం అంత దూరం పారిపోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని ఏం చేస్తూ వచ్చినాడంట, అక్కడుండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవా నేను ఇంతవరకు బతికింది చాలు, నా ప్రాణం తీసుకోమని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి యెజబెల్ అంటే ఎవరంటే ఆ రోజుల్లో మరి యెహోవా ప్రవర్తలను అందరినీ కూడా ఆమె ఏం చేసిందంటే చంపిస్తూ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ దేవుని మందిరాలను కూలగొట్టి తర్వాత ఎక్కడ చూసినా ఆ దేశం అంతా కూడా విగ్రహములు నిలుపుతూ వచ్చింది. మరి ఆహాబు కంటే కూడా భయంకరమైనటువంటి స్త్రీ అనమాట యెజబెల్ అనమాట. యెజబెల్ కూడా ఆహాబు చెప్పినట్టు వినాల్సిందే, అంత భయంకరమైనటువంటి స్త్రీ మరి యెజబెల్. మరి అంతేకాదు ఈమె భయంకరమైనటువంటి ఒక విగ్రహారాధన కలిగినటువంటి స్త్రీ అనమాట. కాబట్టి ఈ స్త్రీ ఎక్కడుందంటే ఈ స్త్రీ సంఘములో ఉంది. మీరు ఉంచుకుని ఉన్నారు ఈ స్త్రీని. అంటే ఆమె ఆనాడే చనిపోయింది, కానీ ఆమె యొక్క మనస్తత్వం ఎక్కడుందంట అండి, ఆ యొక్క తుయాతైర సంఘంలో ఉందంట కదా.
మీరు చాలాసార్లు ఏమనుకుంటారంటే సేవ చేయటం చాలా సులువు అనుకుంటారు అనమాట. కొన్ని సంఘాల్లో యెజబెల్ లాంటి స్త్రీ ఉంటుంది అనమాట. ఒక సంఘంలో ఆమె పెట్టే టార్చర్కి మంచినీళ్ళు తాగుతారనమాట. సేవకుల్ని చాలామందిని భయంకరమైనటువంటి టార్చర్ పెట్టే అన్ని సంఘాల్లో ఉంటారు, కానీ కొన్ని సంఘాల్లో యెజబెల్ లాంటి స్త్రీ ఉంటుంది అనమాట. అయితే సేవకుల్ని చాలామందిని బాధ పెట్టేటువంటి స్త్రీలు ఉంటారు. సేవ అంటే మామూలు విషయం కాదనమాట. సేవ అంటే సావు అనమాట. ఎంతమందిని పురుషులైనా ఎదుర్కోవచ్చు, కానీ ఒక స్త్రీని ఎదుర్కోలేము. అలాంటి ఈ దినాలు కూడా చాలామంది ఏమంటారంటే ఎవరైనా ఒక మొండి స్త్రీ ఉంటే మరి ఆ స్త్రీని ఏమంటారంటే అమ్మో ఆమె యెజబెల్ బెదరా అంటారనమాట. అంటే అలాంటి భయంకరమైనటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ మనకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? తుయతైర సంఘం ఏం చేస్తుందంట? ఒకప్పుడు ఈ సంఘం ఏమయ్యింది? 2వ అధ్యాయం 19వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రేమను ఎరుగుదును, నీ విశ్వాసం ఎరుగుదును, నీ పరిచర్యను ఎరుగుదును, నీ సహనమును కూడా ఎరుగుదును, మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయి అని ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి ఏమైంది? మోపవలసి ఉన్నది. ఎలయనగా తాను ప్రవర్తనని చెప్పుకొనిచున్న యెజబెల్ అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అదేం చేస్తుందంట? జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అంటే ఇది యెజబెల్ అంటే ఆత్మ కలిగినటువంటి వారు సంఘాల్లో ఉంటారనమాట. సేవకుల్లో కూడా యెజబెల్ అంటే ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే తప్పుగా బోధిస్తారు. ఇప్పుడు అదేమంటుంది యెజబెల్ అని? ఆ స్త్రీ ఏం చేస్తుందంట? ఏం బోధిస్తుంది? ఆమె ఏం చేస్తుందంట? జారత్వం చేస్తుందంట. తర్వాత విగ్రహములకు బలించిన వాటిని తినుటకును అది నాకు దాసులకు బోధించున్నది. అంటే జారత్వం చేయొచ్చు, ఏం కాదు. దావీదు ఎంతమంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు, ఏమైంది? దావీదు చేయలేదా? ఎంతమంది రాజులు చేయలేదా? నువ్వు కూడా చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, జారత్వం చేయొచ్చు అని చెప్పి వ్యభిచారం చేసే వాళ్ళకి, జారత్వం చేసే వాళ్ళకి సపోర్ట్గా నిలవటం, వాళ్ళ పక్షంగా ఉండటం, వాళ్ళ పక్షంగా ఉండి మాట్లాడటం. తర్వాత అది తప్పు లేదు. ఆయన ఆమె ఒక్క విషయంలోనే కానీ బ్రదర్, ఆమె అన్ని రకాలుగా చాలా పర్ఫెక్ట్ అండి. ఆమె ఒక్క విషయంలోనే కానీ అతను అన్ని విషయాల్లో కూడా పరపెట్టానండి అని చెప్పి యెజబెల్ అనేటువంటి ఆత్మను ఏం చేస్తున్నారంట? ప్రోత్సాహపరుస్తున్నారంట. ఏం కాదు, విగ్రహాలుగా అర్పించిన వాటిని ఏం చేయొచ్చంట? తినొచ్చంట. ఒక సేవకుడు ఏమంటున్నాడంటే విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినొచ్చు అంటున్నారు. నా దగ్గర ఉంది ఆ వీడియో. ఆయన ఏమంటాడంటే ఈ గుళ్ళ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించిన గుళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రసాదాలన్నీ స్వీకరించి తీసుకొచ్చి అన్నిట్లో ముందు పెట్టుకుని ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇది అక్కడ గుడిది, ఇది ఇక్కడిది, ఇది అక్కడిది, ఇదిగో ఇవన్నీ ప్రసాదాలు కాబట్టి వీటన్నిటిని తినొచ్చు అని చెప్పి ఒక పెద్ద సేవకుడే ఆయన ఏం చేస్తున్నాడంటే వాటికి అర్పించినటువంటి వాటన్నిటిని కూడా తింటున్నాడు ఆయన ప్రార్థన చేసి. బైబిల్ ఏం చెప్తుంది? యెజబెల్ ఆత్మ అంట. అంటే నేటి దినాన్ని కూడా బోధలు ఎలాగున్నాయంటే జారత్వం చేయొచ్చు, పాపం చేయొచ్చు, ఏం కాదు. దావీదు చేయలేదా? సంసోన్ చేయలేదా? దేవుడు వారిని క్షమించలేదా? ఏం కాదు అనేటువంటి మనస్సు అనేది సంఘాల్లోనికి తీసుకుని వస్తున్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడు? యెజబెల్ అంటే స్త్రీ అనేటువంటి ఆ లక్షణాలు అనేది నీ హృదయంలో ఉన్నాయి, ఆమె చేసేటువంటి అలవాటు నీలో ఉన్నాయి. ఏం కాదులే, విగ్రహాలుగా అర్పించిన వాటిని ఏం చేయొచ్చంట? ఈమె కూడా ఏం చేస్తుందంట? బైబిల్ ఏం రాయబడితే వచ్చింది ఆమె గురించి? 20వ వచనంలో అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాని ప్రవర్తనని చెప్పుకొనిస్తున్న యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఏం చేస్తున్నావు? ఉండనిచ్చున్నావు. అదేం చేస్తుందంట? జారత్వం చేయుటకును విగ్రహములకు బలించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుతుంది. అంటే అర్థం ఏంటి? విగ్రహాలకు బలిచ్చే వాటిని ఏం చేయకూడదు? తినకూడదు. కానీ ఈ యొక్క ఆత్మ అది సంఘంలో ఉందంట. కొంతమంది మనుషుల్లో ఆత్మ ఉందంట. ఆ ఆత్మ ఉండి యెజబెల్ లాంటి ఆత్మ ఉండి ఏం కాదు, విగ్రహాలు అర్పించిన వాటిని తినొచ్చు, జారత్వం చేయొచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేర్పించేటువంటిదే యెజబెల్ యొక్క ఆత్మ. మరి దేవుడు ఏమంటాడు? దేవుడు దాన్ని ఎంత మాత్రం కూడా దేవుడు మరి దాన్ని ఇష్టపడటం లేదు, ఎంత మాత్రం కూడా దేవుడు దాన్ని అంగీకరించడం లేదు.
దేవుడు దానికి ఏం చేస్తూ వచ్చినాడంట, అది ఇంకా మారుద్దని దేవుడు చూస్తూ వచ్చినాడంట. అలాంటి మనసు, యెజబెల్ లాంటి మనస్తత్వం కలిగినటువంటి జీవితాలు కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సంఘంలో అందరు ఉండరు, కానీ కొంతమంది యెజబెల్ వంటి మనస్తత్వాన్ని కలిగిన వాళ్ళు ఉంటారు అనమాట. మందిరానికి వస్తారు కానీ ఏం చేస్తూ ఉంటారు, మరలా లోకంలో జీవిస్తూ ఉంటారు, మరలా పాపంలో జీవిస్తూ ఉంటారు. అంటే వ్యభిచార సంబంధమైనటువంటి వీడియోలు చూడటం, వ్యభిచార సంబంధమైనటువంటి చిత్రాలు చూడటం, లేకపోతే మరి మనం కూడా ఏం కాదు చూడొచ్చని చూడటం, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి వాటిని ఏం చేస్తున్నారంటే కొంతమంది చూస్తున్నారు. ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు, ఎందుకు క్షమించడు, మనం చెయ్యొచ్చు, మరలా దేవా నేను పాపిని, ఈ వారంలో నేను అక్కడ తప్పిపోయాను ఇక్కడ తప్పిపోయాను అని చెప్పి మనం అడగొచ్చులే అని చెప్పి ఏం చేస్తుందంటే ఈ సంఘం కూడా ఏం చేస్తుంది. ఇప్పుడు ఈ సంఘం పరిస్థితి కూడా ఏమైందంట, వ్యభిచారం అనేటువంటి ఆ యొక్క మరి యెజబెల్ అనేటువంటి ఆ స్త్రీని ఏం చేస్తున్నావు, అది ప్రవర్తన అని చెప్పుకుంటుంది కానీ అది ప్రవర్తి కాదు. అది ఏం చేస్తుంది, దానిలో ఏముంది, జారత్వం ఉంది, దానిలో విగ్రహాలకు భరించేటువంటి వాటిని తింటుంది. కాబట్టి నువ్వు దాన్ని ఉండనిచ్చుతున్నావు. అలాంటి ఆత్మ నేటి దినాల్లో సంఘంలో ఉంది అని చెప్తున్నాడు. అలాంటి ఆత్మ, యెజబెల్ లాంటి ఆత్మ, భయంకరమైనటువంటి స్త్రీ అనమాట ఆమె. అలాంటి యెజబెల్ లాంటి స్వభావం, యెజబెల్ వంటి జీవితం, యెజబెల్ లాంటి అలంకరణ, యెజబెల్ లాంటి ఆ మేకప్ వేసుకోవటం, యెజబెల్ లాంటి జీవితాన్ని మరి నేటి దినాల్లో సంఘాల్లో కలిగి ఉన్నామని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి యెజబెల్ లాంటి దాన్ని నీవు ఉండనిచ్చుచున్నావు అని అంటున్నాడు. అది ఇతరులను మోసగిస్తుందంట యెజబెల్ అంటే ఆత్మ. తర్వాత ఇంకేమంటాడు దేవుడు, ఏమన్నాడు అంటే యేసుప్రభువారు అంటున్నాడు 21వ వచనం చూడండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో తోడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తాను. మారు మనసు పొందకపోతే దేవుడు బహుశ్రమల పాలు చేస్తాడంట. ఎవరైతే మారు మనసు పొందలేదో, హృదయం మారాలి. మారు మనసు అంటే 100% దేవుని వైపు మన హృదయం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. దేవుడు అంటాడు, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుండెను, ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలంట, మారు మనసు పొందాలి. అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడైతే ఆ రోజుల్లో అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. ఎందుకనంటే ఆ రోజుల్లో ఇంత మందిరాలు లేవు, ఇంత విశ్వాసులు లేరు, ఇంత సేవకులు లేరు, ఇంత వాక్యం లేదు. కానీ ఈ రోజుల్లో మరి మందిరాలు ఉన్నాయి, తోటి విశ్వాసులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, దేవుని వాక్యం ఎక్కడ చూసినా విస్తరిస్తుంది. టీవీల్లో, మరి వాట్సాప్లో, తర్వాత ఫేస్బుక్లో, ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యం అనేది విస్తరిస్తుంది. యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, ఇంటర్నెట్ ద్వారా ఎంతో వాక్యం విస్తరిస్తుంది. మన వాక్యం వింటున్నామా? ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నామా? వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని అనుసరించి మనం నడవలేకపోతున్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే అజ్ఞాన కాలంలో అయితే సూచి చూడనట్టు ఊరుకున్నాను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలి, మారు మనసు పొందాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, హృదయం మార్పును పొందాలి. నీ హృదయంలో చెడు అలవాట్లు, చెడు తలంపులు, దేవునికి ఇష్టం లేనివి, దేవుడు చేయొద్దన్న వాటిని మనం చేయకుండా ఉండాలి. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటివి మరి పాత నిబంధన మరి చాలా కఠినమైనది. కానీ పాత నిబంధన కంటే కూడా కొత్త నిబంధన మరింత కఠినమైనది. పాత నిబంధనలు అయితే అంతగా ఉండేది కాదు. ఇప్పుడైతే ఏంటంటే ఒక స్త్రీని చూస్తేనే భయంకరమైన పాపం, ఒక స్త్రీని మోహిస్తేనే భయంకరమైన పాపం. అలాంటి పాప జీవితంలో ఉన్నాం. చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారు మనసు పొందాలి. మారు మనసు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. పాత జీవితాన్ని మర్చిపోవడం మారు మనసు. నీ హృదయంలో అసూయ పోయిందా? నీ హృదయంలో పాపం పోయిందా? పాప సంబంధమైన క్రియలు నీలో ఉన్నాయా? ఇంకా నీలో పాప జీవితాన్ని ఇంకా జీవిస్తున్నావా? పాత స్వభావం, కోపము, ఆవేశం, పగ, ప్రతీకారాలు ఇవన్నీ నీలోకి వచ్చేసినాయేమో. యెజబెల్ అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఈ సంఘం కూడా ఎలాగుందంట, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. ఒకప్పుడు నువ్వు ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు, మంచి క్రియలు చేస్తూ వచ్చినావు, ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు. ఒకప్పుడు నువ్వు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నావు, ఒకప్పుడు నువ్వు మంచి పరిచర్య చేస్తూ వచ్చినావు. పరిచర్య అంటే మనం అనుకుంటాం ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం, పాటలు పాడటం అనుకుంటాం. దేవుని కూడికలకు రావటం పరిచర్య, ఉపవాస ప్రార్థనలకు రావటం పరిచర్య, ఆదివారం మందిరానికి రావటం, ఆదివారం మందిరంలో పని చేయటం, తర్వాత
మరి గృక్కుడికలకు రావటం, స్త్రీల గుడికి రావటం, సంఘ ప్రార్థనకు రావటం, సంఘంతో కలిసి తిరగటం పరిచర్య. అది ప్రార్థనే కావచ్చు, మందిరంలో పని చేసేదే కావచ్చు, ఏదైనా సరే దేవుని కొరకు ఒకటి చేయటం. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఇది పరిచర్య. దీనికి దేవుడు ఒక దినాన్ని లెక్క కడుతున్నాడు. మీరు అనుకుంటున్నాడు ఆయన చెప్తున్నాడు మేము ఇక్కడ కూర్చున్నాం అనుకుంటున్నారు, కానీ కూర్చున్నా మీరు కూడా పరిచర్య చేస్తున్నారు. కానీ నేను కనబడే పరిచర్య చేస్తున్నా, మీరు కూర్చుని పరిచర్య చేస్తున్నారు. కాబట్టి మీరు వినటం, విన్నవాడిని అనుసరించి నడుచుకోవటం. కాబట్టి ప్రతి ఒక్కరు పరిచర్య చేయాలి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు చెప్పండి? పూర్వకాలంలో ఈ సమస్యలు ఇవేమి ఉండేవి కాదు. పాస్టర్ గారు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు పూర్వకాలంలో. అయ్యా అదిగో అక్కడికి మీటింగ్ ఉందని వెళ్ళిపోవాలంటే మైకులు కట్టుకుని అక్కడికి పరుగులు తీసేవాళ్ళు. ఈ రోజుల్లో అది పోయింది. ఎందుకనంటే పరిచర్య చేయట్లేదు. ఈ రోజుల్లో ఏం చేయట్లేదు, మనం దేవుని పరిచర్య చేయట్లేదు. సంఘ ప్రార్థన అంటే మనకు లెక్కలేదు, మరి గృక్కుడుగులు అంటే లెక్కలేదు, స్త్రీల గుడికి అంటే లెక్కలేదు, గొలుసు ప్రార్థన ఉందంటే లెక్కలేదు. ఎందుకంటే పరిచర్య చేయకుండా ఆగిపోయినాం. ఆనాడే కాదు, ఆనాటి నుంచి ఈనాడే కాదు, ఇది ఎప్పటి నుంచి ఉందంటే మరి యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పటికీ ఆ సంఘ పరిస్థితి అట్లా అయిపోయిందంట. ఆ సంఘం ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందంటే, ఒకప్పుడైతే ఎలాగుందో ఆ సంఘం, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, నీ క్రియలు ఎంతో గొప్పవి. ఎక్కడ పరిచర్య ఉందంటే ఇప్పుడు వైవాకి వెళ్ళాలంటే పరుగులు తీసేవాళ్ళు అంట. ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చెప్తున్నారు, మరి అన్న పలానా చోటకి వెళ్ళాలంటే అక్కడికి పరుగులు తీసేవాళ్ళు అంట. సుధాకర్ పలానా చోట ఈరోజు పరిచర్య ఉందంటే అక్కడికి పరుగులు తీసేవాళ్ళు అంటే. అంటే మరి ఆ రోజుల్లో ఉన్నది ఈ రోజుల్లో ఏమైపోయింది? ఆ రోజుల్లో ఉన్నది ఈ రోజుల్లో లేదు. మనం ఎన్నో రకరకాలవన్నీ మన మైండ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ సేవకుడు అట్ట, ఈ సేవకురాలు ఇట్ట, ఆ సంఘ పెద్ద అట్లా, ఈ మిట్ల ఆ మిట్ల అని చెప్పి దేవుని పనిని మానేస్తున్నాం మనం. కాబట్టి ఈ దినాన్ని మనం ఆ పరిచర్య అనేది కోల్పోతున్నాం. దేవుని ప్రజలు పరిచర్య చేయటం లేదు. మరి గొలుసు ప్రార్థన అంటే ఆసక్తి కలిగి ఉండటం లేదు, మరి సంఘ ప్రార్థన అంటే ఆసక్తి కలిగి ఉండటం లేదు. మన కరెంటు పోకూడదు, వర్షం రాకూడదు, అంతేకాదు సమయానికి రావడానికి కూడా మనం ఏమైపోతున్నామంటే కనీసం ఆదివారానికి కూడా దేవుని మందిరానికి రాని స్థితిలోనికి వచ్చేస్తున్నాం. కారణం ఏంటంటే పరిచర్య పోయింది కదా. మొదటి క్రియలు పోయినాయి. నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఏమైనాయి అంట, మరీ ఎక్కువైనాయి అంట. బాగా ఉద్యోగంగా చేశారంట వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు సంఘంలోకి ఏం వచ్చేసిందంట? యెజబెల్ వచ్చేసిందంట. యెజబెల్ వచ్చేసి ఏం కాదు, జారత్వం చేయొచ్చు. జారత్వం చేసే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చేసారు, తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చేసారు, తిరుగుబాటు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చేసారు. ఈ రోజుల్లో సంఘాలు ఇట్లా పాడైపోవడానికి గల కారణం నీవే. కాబట్టి ఈ సంఘాలు ఇట్లా పాడైపోవడానికి నిలబడి నేను కూర్చున్నాను నీవే. ఒక దినాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మొట్టమొదటి మనం మారుమనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. మరి యెజబెల్ మనస్తత్వాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలి. కాబట్టి యెజబెల్ జీవితాన్ని, మారుమనసు నొందిన జీవితాన్ని, జారత్వాన్ని విడిచిపెట్టినవా? నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టావా? దేవుడు అంటున్నాడు. మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 21వ వచనం, మారుమనసు పొందుటకు దేని దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారుమనసు పొందనల్లదు. అంటే నీ జారత్వాన్ని విడిచిపెడుతున్నావా? నీలో ఉన్నటువంటి ఆ భయంకరమైన సినిమాలు చూడటం విడిచిపెట్టావా? సినిమా పాటలు పాడటం మానేసావా? సినిమాలు చూడటం మానేసావా? బూతులాడటం మానేసావా? ఇంకా నీ నోటముంటే బూతులు వస్తున్నాయేమో, జాగ్రత్త. ఇంకా పాత స్వభావం నీలో ఉంది, పూర్తిగా చచ్చిపోలే. చచ్చిపోకుండానే మునిగావు నీళ్ళల్లో, చచ్చిపోకుండానే భూస్థాపన చేశారు మనల్ని. కాబట్టి ఇంకా నీలో పాత స్వభావం చచ్చిపోలేదేమో, ఇంకా నీలో దేవుడు చేయొద్దన్నవన్నీ నీ జీవితంలో ఉన్నాయేమో. సుట్ట, బీడి, సిగరెట్టు, సారా, కళ్ళు, ఇవన్నీ కూడా దేవుడు చేయొద్దన్నటువంటి పనులు నువ్వు చేస్తున్నావేమో. కాబట్టి అలాంటి స్త్రీని నువ్వు ఉంచుకుంటున్నావేమో నీ హృదయంలో. ఆ మనస్తత్వం అంటే ఆ స్త్రీ ఏనాడో చనిపోయింది, కానీ ఆ స్త్రీ జీవితాన్ని ఇప్పుడు దాదాపు మరి పత్రిక రాస్తూ వచ్చినప్పటికీ ఆ స్త్రీ జీవించిన కాలానికి కనీసము మరి 6000 సంవత్సరాలంట. మరి అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ స్త్రీని గురించి దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడింది ఆ మాట. మరి ఆ స్త్రీ గురించి ఇక్కడ భయంకరమైనటువంటి స్త్రీ ఆమె నువ్వు ఉంచుకుని ఉంటున్నావు, ఆ మనసు కలిగి ఉంటున్నావు, ఆమె స్వభావాన్ని కలిగి ఉంటున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందడానికి నేను దానికి ఏమిచ్చాను? సమయం ఇచ్చినాను. అది ఏం చేయట్లేదంటే మరి 21వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం, ప్రకటన 2:21,
మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందు. కాబట్టి ఇటువరకు ఉన్నటువంటి సినిమాలు, ఇటువరకు ఉన్నటువంటి సీరియల్ అవన్నీ ప్రభువుని ఐక్యతం చూసినాం. ఇటువరకు అబద్ధాలు ఆడుతూ వచ్చినాం, ఇటువరకు వారిని మోసం చేస్తూ వచ్చినాం, ఇటువరకు బూతులాడుతూ వచ్చాం, ఇటువరకు గతంలో ఎన్నో చేస్తూ వచ్చాం. ఇటువరకు లోక సంబంధమైనవి ఏవి మనం చేయలేదు. ఈ రోజున అన్ని లోక సంబంధమైనవి మన జీవితాల్లో ఉంటున్నాయేమో. కాబట్టి దేవుడు అంటాడు, నేను దానికి మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇస్తున్నాను కానీ అదేం చేయట్లేదంట, మారు మనసు పొందటం లేదంట. దేవుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఏమంటాడంటే, నేను నీకు మారు మనసు పొందడానికి నేను నీకు సమయం ఇస్తున్నాను, నీకు తరుణం ఇస్తున్నాను కానీ నువ్వు మారు మనసు పొందటం లేదు. ఇంకా నువ్వు నీలో ఇంకా యెజబేలు మనసు అనేది నీలో నుంచి పోవటం లేదు. నీలో ఇంకా యెజబేలు మనస్తత్వం నీ జీవితం నుంచి పోవట్లేదు. నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా పగల ప్రతికారాలు కలిగి ఉన్నావు. నీలో మరి ఆ క్రియలు లేవు, మొదటి క్రియలు లేవు. మొదట ఉన్నటువంటి ఆ ప్రేమ లేదు, విశ్వాసం లేదు, ఆ పరిచర్య లేదు. కాబట్టి మొదటి క్రియల కంటే కూడా నీ కడపటి క్రియలు ఎంతో చక్కగా ఉండేవి. రోజులు గడిచిన కొద్దీ నీ ఆత్మ మీద పెరగాలి. కానీ నువ్వు ఇప్పుడు ఏమైపోయినావు అంటే, నీ మీద నేను ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. కాబట్టి నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఎందుకంటే నీ క్రియలు అంతకితం ఎట్లా ఉన్నాయి, మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయి అంట. అంటే మొదటి క్రియల కంటే ఇటు వరకు ఉన్న ఆత్మీయ జీవితానికి ఇప్పుడున్న ఆత్మీయ జీవితానికి చాలా నువ్వు అభివృద్ధి పొందుతూ వచ్చినావు. కానీ నువ్వు పడిపోయినావు, కానీ నువ్వు ఎక్కడో పడిపోయినావు. కానీ నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, అన్నీ నువ్వు అనుభవించావు, అన్నీ చేసావు. కానీ నీ జీవితంలో ఇప్పుడు ఏమి నడుస్తుందంటే, నువ్వు ఇప్పుడు ఎవరి చేత నడిపింపబడుతున్నావు అంటే, నువ్వు యెజబేలు చేత నడిపింపబడుతున్నావు. యెజబేలు ఆత్మ నీలో ఉందిలే. మరి చూడకూడని చూడటం ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు. చేయకూడని చేయటం ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. మాట్లాడకూడని వాటిని మాట్లాడటం ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. ఈ నగలు పెట్టుకోవచ్చు, ఈ అలంకారం పెట్టుకోవచ్చు, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఇవన్నీ మన జీవితాలు కలిగి ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. అయితే దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితాన్ని మార్చుకో, నేను నిన్ను మంచం పట్టిస్తున్నాను, నిన్ను బహు శ్రమల పాలు చేస్తాను. మారు మనసు పొందకపోతేనంట దేవుడు ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి మారు మనసుకు పొందకపోతే దేవుడు మంచం పట్టిస్తాడంట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో, ఇదిగో నేను దాని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ. కాబట్టి దాని క్రియలు ఇక్కడ ఏమంటాడంటే, దాని క్రియల విషయమై మారు మనసు పొందితే కానీ. 22లో అక్కడ కింద 3 ఉంది, అక్కడ ఏముంది, తమ అనే మాట రాయబడింది. అంటే తమ క్రియల విషయంలో మనం ఏం చేయాలి చెప్పండి, మారు మనసు పొందాలి. దాని క్రియల విషయంలో, యెజబేలు క్రియల విషయంలో, ఇంకా యెజబేలు క్రియలు ఉన్నాయి, ఇంకా మారు మనసు పొందలేదు అని అంటే యెజబేలు క్రియలు ఉన్నాయి అన్నమాట. ఇంకా మారు మనసు పొందలేదు, మరి ఇంకెప్పుడు మారు మనసు పొందుతావు? నీకు భయంకరమైన శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుడు బహుశ్రమల పాలు చేస్తాడంట. దేవుడు బహుశ్రమల పాలు చేసినప్పటికీ నువ్వు ఇంకా తిరగకపోతే దేవుడు నేను మంచం పట్టిస్తాడంట. మంచం పట్టించి మారు మనసు తీసుకొస్తాడంట. మంచం పట్టినప్పుడైనా నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు అప్పుడు పూర్తిగా నేను తీసివేసి నరకానికి అప్పగిస్తాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. మనిషిలో పశ్చాత్తాపం కలగాలి. రేపు అనే దినం ఉండగానే ఈ దినం మనం మారు మనసు పొందాలి. మన మధ్యలో ఏమైంది, బెంగళూరు కారులో వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నటువంటి వారు 20 మంది అనుకోకుండా ఏం చేశారు, వాళ్ళు కాలిపోయినారు. కూర్చున్న వాళ్ళే కూర్చున్నట్లు కాలిపోయినారు. అంటే వాళ్ళు పాపులని, వాళ్ళు చెడ్డవారని కాదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ అలాంటి స్థితి ఒక దినాన్ని మనకు కూడా వస్తుందేమో. సడన్గా అలాంటి పరిస్థితి మనకు వస్తే చనిపోతే ఎక్కడికి పోతావు? అగ్గినారదు, పురుగు సావదంట. నీ జీవితం ఏంటి? ప్రభువు నమ్ముకున్నాం, ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతున్నాం. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, సడన్గా దేవుడు మరణానికి అప్పగిస్తే, మరణం నిన్ను కలుసుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇంకా లోకంలోనే ఉన్నావు, ఇంకా పాత స్వభావం కలిగి ఉన్నావు, ఇంకా నీ జీవితంలో బూతులు మారలేదు, అబద్ధాలు మానలేదు, పాత స్వభావాన్ని మానుకోలేదు, పాత స్థితిలో ఉన్నావు, ఇంకా పాత అనుభవంలోనే ఉన్నావు. మరి సడన్గా చనిపోతే ఎక్కడికి పోతావు? దేవుడు అంటున్నాడు, నిన్ను బహుశ్రమల పాలు చేస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను. అంతేకాదు నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే నేను నిన్నేం చేస్తాను, బహుశ్రమల పాలు చేస్తాను అంటున్నాడు. అంతేకాదు ఈ మారు మనసుల గురించి ప్రతి సంఘానికి రాస్తూ వచ్చాడు. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం.
నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందు. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను నిన్ను, కాబట్టి నేను నిన్ను గద్దించి శిక్షిస్తాను. దేవుడు నిన్ను బహుశ్రమల పాలు చేస్తాడు. నీ కష్టజీతాన్ని దేవుడు ఆశీర్వదించడం లేదు, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించడం లేదు, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. నీకు అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలు చుట్టుకుంటాయి. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడే నీ మీదకి అనేకమైనటువంటి శిక్షలు తీసుకొస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు మారుమనసు పొందు అంటున్నాడు. దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఏమంటాడు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, మారుమనసు పొందడానికి నేను దానికి ఏమిచ్చాను? సమయం ఇచ్చాను. దేవుడు దీర్ఘశాంతంతో సమయం ఇస్తున్నాడు. ఇంకా మారుమనసు పొందుతుంది నా సంఘం, ఇంకా నా వైపు తిరుగుతారు, ఇంకా పూర్తిగా మార్పు పొందుతారు, ఇంకా మారుమనసు పొందుతారంటే మనం ఇంకా మార్పు పొందట్లేదు, ఇంకా మారుమనసు పొందటం లేదు. కాబట్టి మారుమనసు పొందకపోతే మంచం పట్టించి మరీ మారుమం చేస్తాను. తర్వాత దాని క్రియలు అనుసరించి నడుచుకునే వారిని మారుమనసు పొందేటట్టు చేస్తాను అంటున్నాడు. అంతేకాదు దాని క్రియలు అనుసరించే వారు కూడా ఏం చేస్తారంట? మారుమనసు పొందకపోతే వారందరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? చంపివేస్తాడంట. 23వ వచనం చూడండి, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. అంటే సంఘం ఏం చేయాలి? దేవుడు చూస్తున్నాడు, నా ఆలోచన దేవుడు చూస్తున్నాడు, నా తలంపులు దేవుడు చూస్తున్నాడు, నా హృదయ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా హృదయ వైఖరి దేవుడు చూస్తున్నాడు. మనం చూడాలి. దేవుని వాక్యం రాయబడితే వచ్చింది. ఇక్కడ దేవుడు అంటాడు, మరి ఆయన అంటున్నాడు, అంతరేంద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి కదా. ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రతి వారికి నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చిందంటే ఈ సంఘం ఏమైపోయిందంట? మరి ఆ ఆత్మీయత నుంచి కోల్పోయి మారుమనసు లేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. సాతాను యొక్క గూఢమైనటువంటి వాటి విషయంలో వెళ్ళిపోయారంట. చూడండి 24. అయితే తుయతైరా కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్తున్నది ఏమనగా, మీ పైన ఏ భారమును పెట్టను. దేవుడు అంటున్నాడు, యేసుప్రభువారు అంటున్నాడు, నీ పైన నేను ఎటువంటి భారం పెట్టను. కానీ నువ్వు ఒకటి గమనించు, నువ్వు సాతాను గూఢమైన సంగతుల విషయంలో నువ్వు సాతాను బోధన అనుసరిస్తున్నావు, కానీ నా బోధను నువ్వు పక్కన పెట్టేశావు. సాతాను బోధ ప్రకారంగా వెళ్ళిపోతున్నావు, సాతాను అడుగు జాడలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నా బోధ ప్రకారంగా నువ్వు నడుచుకోవట్లేదని చెప్తున్నాడు. సాతాను యొక్క గూఢమైన సంగతులను నువ్వేం చేస్తున్నావంట? ఎరగమని చెప్పుకుంటున్నావు, కానీ సాతాను ఆలోచనలు, సాతాను తలంపులు, సాతాను చిత్తాన్ని ఏం చేసేవారు ఉన్నాం? నెరవేర్చేవారు ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనం గైకొనలేకపోతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ 4 ఉంది. అక్కడ ఏముందంటే కింద సాతాను యొక్క లోతైనవి, అంటే ఇంకా ఏదో లోక సంబంధమైనవి ఏవో ఉన్నాయి, ఇంకా లోతైనవి ఏవో ఉన్నాయి, ఏదో తెలుసుకోవాలి, ఈ లోక సంబంధమైన విషయాలు ఏదో తెలుసుకోవాలి, ఏదో అనుభవించాలి, ఏదో చూడాలి, ఈ లోక సంబంధమైనటువంటి ఇంకా అనుభవించాలి, ఇంకా కొన్ని రోజులు చూడాలి, ఇంకా లోతైనవి, ఇంకా ఏవేవో అనుభవించాలి, ఏదేదో సుఖాన్ని పొందాలని చూస్తున్నామంట. కానీ మరి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నామంట? తోసివేస్తున్నామంట. దేవుడు అంటాడు, నువ్వే జాగ్రత్త చూసుకో, నీపై నేను ఏ భారం పెట్టను అని అంటున్నాడు. నేను వచ్చే వరకు ఏమంటాడు? 25వ వచనం, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి. కాబట్టి నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను వస్తాను ఒక దినాన. నేను వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, నీ ప్రేమను గట్టిగా పట్టుకో, నువ్వు మంచి క్రియలు చేస్తూ ఉండు, నీ విశ్వాసం కలిగి ఉండు. మునుపటి కంటే మరి కడపటి క్రియలు అవి బహు ఎక్కువై ఉండాలి. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా అధికమై ఉండాలి ఆత్మీయంగా. కాబట్టి ఇవన్నీ నువ్వు కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి. బైబిల్ రాయబడింది, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనను అన్నాడు. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉంటున్నామా కదా. మునుపటి క్రియలు కంటే ఇప్పుడు క్రియలు ఎలాగున్నాయి? మరి మునుపుని ప్రవర్తన, మునుపు ఎలాంటి ప్రవర్తన చేస్తూ వచ్చాం, మనం ఎంత పరిచర్య చేస్తూ వచ్చినాం, మునుపు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు. ఇప్పుడు ఆసక్తి లేదే. ఇప్పుడు అన్నీ మన హృదయంలోకి రాజకీయాలు వచ్చేసినాయి, మన హృదయంలో అన్ని కుట్రలు కుతంత్రాలు ఎక్కువైపోతున్నాయి.
కుళ్ళు కుషింతరాలతో నింపబడి ఉంటున్నాం. మనం అపాయకరమైన స్థితిలోనూ ఎడబడే స్థితిలో నీవునే మనం కలిగి ఉన్నాం. అందుకని మరి తుయతైర సంఘం విషయంలో మరి ఆ సంఘానికి చెప్పినటువంటి మాటలు ఏంటంటే 6 విషయాలు మాత్రం ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. నీ సత్క్రియలను, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసం ఎరుగుదును, నీ పరిచర్యను ఎరుగుదును, నీ సహనాన్ని ఎరుగుదును, మరి మునుపటి ప్రవర్తన కంటే కూడా నీ కడపటి ప్రవర్తన మరీ ఎక్కువైనది ఎరుగుదును. కానీ నువ్వు ఇప్పుడు ఏమైపోయినావు అంటే నువ్వు ఒక విషయంలో నువ్వేం చేస్తూ వచ్చినావు, ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది అంటున్నాడు. కాబట్టి నీవునే మనం ఎలాగున్నామో ప్రతి వానికి నేను మీకు జీతం ఇస్తానంటున్నాడు. వాని క్రియల చొప్పున నేను మీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. తుయతైర సంఘంలో కడమ వారితో నేను చెప్పేది ఏమనగా అంటున్నాడు, నువ్వు నా బోధన ఏం చేయట్లేదు, అంగీకరింపక. 24 వచ్చిన చూడండి. అయితే తుయతైరలో ఉన్న కడమ వారి అయినా మీతో అనగా ఈ బోధన అంగీకరింపగా ఏం చేస్తున్నారంట, దేవుని మాటలు అంగీకరించడం లేదంట, నా బోధన అంగీకరించడం లేదు. సాతాను యొక్క లోతైన విషయాల్ని, గూఢమైన విషయాలు ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఈ లోకంలో ఏదో అనుభవించాలని చూస్తున్నామని చెప్పి మరి యేసుప్రభువు వారు మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. అంతేకాదు నేను మీ మీద ఏ భారం పెట్టను, కానీ నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోమని చెప్పి తుయతైర సంఘానికి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. 25వ వచనం అంటాడు, నేను వచ్చే వరకు నీకు కలిగిందని గట్టిగా పట్టుకోమంటున్నాడు. కాబట్టి ఇంకా 26వ వచనంలో నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఇక్కడ మనం చూస్తే మరి జయించేవారు నేను నా తండ్రి చేత అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి నా అధికారం ఇస్తాను, జనుల మీద నేను అధికారం ఇస్తాను. నువ్వు ఇనపదండంతో వెళ్తావు, అయితే నా మాట విననటువంటి వారు, నా మాటను త్రోసివేసేవారు, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. తర్వాత 28వ వచనం, మరియు అతనికి ఏకువ చుక్కనిచ్చేదను. అంటే యేసు ప్రభు వారు ఏకువ చుక్క అంటే ఎవరు? యేసు ప్రభువే. ఆయన మనకిస్తున్నాడు. నా కుమారుడిని నేను మీకు ఇస్తాను, నా కుమారుడి క్రియలు జరుగుతాయి. నా కుమారుడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో, క్రీస్తు యేసు కలిగిన మనసు నువ్వు కూడా కలిగి ఉంటావు. ఏకువ చుక్కను నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మరియు అతనికి ఏకువ చుక్కను నేను ఇచ్చేదని అంటున్నాడు. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి మనం దేవుని మాటలను మనం చెవిని పెట్టాలి. దేవుని మాటలను, దేవుని ఉద్దేశాన్ని, దేవుడు ఏమైతే నన్ను చేయమంటున్నాడో, దేవుడు మనల్ని చేయమనేది ఏంటంటే నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమను ఎరుగుదును, నీ విశ్వాసం ఎరుగుదును. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు మంచి క్రియలు చేస్తున్నావా, నా క్రియలు చేస్తున్నావా, తర్వాత నీ ప్రేమ కలిగి ఉంటున్నావా, విశ్వాసం కలిగి ఉంటున్నావా, పరిచర్య చేస్తున్నావా, నా పని చేస్తున్నావా, దేవుడు అంటున్నాడు. తర్వాత నువ్వు సహనం కలిగి ఉంటున్నావా, ఓర్చుకుని ఉంటున్నావా, ప్రతి విషయంలో సహనం కలిగి ఓర్పు కలిగి ఉంటున్నావా, ప్రతి విషయంలో మరి మునుపటి కంటే కూడా ఇప్పుడు ఆత్మీయంగా ఇంకా ఎదుగుతున్నావా, లేకపోతే మునుపటి కంటే కూడా ఇంకా ఆత్మీయంగా చల్లారిపోయినావా, నువ్వు ఎలాగున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అయితే మరి ఒక దినాన్ని నేను వస్తాను, వారి క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తానని కూడా మరి ఆయన ఈ తుయతైర సంఘానికి మరి యేసు ప్రభువారు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఇది మరి బేతనీయ సంఘానికి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఈ బేతనీయ సంఘ విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాగున్నావో ఒకసారి మారుమనసు పొందు అంటున్నాడు. ఇంకా నువ్వు మారుమనసు పొందని స్థితిలో ఉన్నావేమో, మారుమనసుకు తగిన ఫలాలు ఫలించండి, మార్పును ఉందండి, హృదయాన్ని దేవుని వైపు తిరగండి. కాబట్టి దేవుని క్రియలు చేయండి, దేవుని యందు ప్రేమ కలిగి ఉండాలి, సంఘం యందు ప్రేమ కలిగి ఉండండి, తర్వాత విశ్వాసం కలిగి ఉండండి. నువ్వు విశ్వాసం కలిగి ఉండి ఇంకా అనేక విషయాలు విశ్వాసులకు బోధించండి. తర్వాత నీ పరిచర్య చేయండి. దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నామా? మరి ఈ దినాన అట్లా మన పరిచర్య ఎక్కువైపోయింది. మనకు ఆదివారం వెళ్ళాలి, కొంచెం మందిరం ఊడుద్దాం, సాపలేద్దాం అని ఉండదు. మనకి చేసిన వాళ్ళే చేయాలి. అసలు ఆదివారం రావటమే ఎంతో కష్టమైపోతుందంటే ఎంతో భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. ఆరాధనతో మనం అయిపోయిన తర్వాత వస్తున్నాం, పాటలు అయిపోయినాక వస్తున్నాం. కారణం ఏంటంటే భయం లేదు. ఎప్పుడైనా వెళ్ళొచ్చండి, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడులే. తప్పులు చేస్తున్నావు,
ఇష్టరాజ్యంగా జీవిస్తున్నావు, ఎప్పుడు వెళ్ళినా ఏం కాదు, దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటున్నావు. కానీ ఒక దినాన్ని దేవుడు నేను తీర్పులోకి తీసుకొస్తాడు. దేవుని పరిచర్య చేస్తున్నావా, ఈ వారం వస్తే వచ్చే వారం రావు, వచ్చే వారం వస్తే పై వచ్చే వారం రారు. ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు అందరూ ఉండరు, కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెజబెల్ వంటి జీవితాన్ని కలిగి ఉన్నారు అని చెప్పి దేవుడు మాట్లాడు. యెజబెల్ వంటి మనసును మీరు కలిగి ఉంటున్నారు. ఆ యెజబెల్ వంటి మనసును నీలో ఉంచుతున్నావు. ప్రతిదానికి ఏం కాదులే, చేయొచ్చులే, ఈ పని చేయొచ్చు, దేవుడిని క్షమించమని అడుగుదాం, దేవుడు క్షమిస్తాడులే. కాబట్టి యెజబెల్ మనసు కూడా అదే. యెజబెల్ కూడా ఏం చెప్తుంది, ఏం బోధిస్తుందంట, ఈ పని చేయొచ్చు, జారత్వం చేయొచ్చు, దేవుడు క్షమించమని అడిగితే దేవుడు క్షమించేస్తాడు. లేకపోతే నువ్వు ఇవి చూడొచ్చు, లేకపోతే ఇవి మాట్లాడవచ్చు, దేవుడు క్షమిస్తాడులే. దేవుని క్షమించమని అడగగానే దేవుడు ఏం చేస్తాడు, క్షమించేస్తాడు. ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామేమో, మనమే పరీక్షించుకుందాం. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందున్నాం. ఒక దినం వస్తుంది, యేసుప్రభు వారు చూస్తున్నాడు, ఆయన చూడలేదని అనుకోవద్దు కదా. మనం ఏం రాయబడుతూ వచ్చింది, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పి సంగతులు. ఆయన నీ క్రియలను ఎరుగుతానంటున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వెంత భక్తి కలిగి ఉన్నావో, నా విషయంలో నువ్వెంత భక్తి కలిగి ఉన్నావో, లోక సంబంధమైన విషయాల్లో నువ్వు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావో, నా విషయంలో నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నావో, లోకం విషయంలో ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నావో, నీలో లోకం ఎక్కువ ఉందో నేను ఎక్కువ ఉన్నాను అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో లోకమే ఎక్కువ ఉంది, ఎందుకంటే మనం లోకంలో ఉంటున్నాం, లోకమే మనలో ఉండిపోయింది, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు ఒక దినాన్ని రాబోతున్నాడు. అందుకని ఏమంటున్నాడు, నేను త్వరగా వస్తున్నానని కూడా మాట్లాడుతూ వచ్చినాడు ఇక్కడ ఆయన. నేను రాబోతున్నాను, అయితే నేను వచ్చినప్పుడు ప్రతి వానికి ఏం చేస్తాను, వాని క్రియలకు తగిన ఫలాన్ని నేను దయచేస్తాను అంటున్నాడు. 23వ వచనములు అంటాడు, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ ఏం చేయాలంట, తెలుసుకోవాలి. మరియు మీలో ప్రతివానిని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాను. 25వ వచనములు అంటాడు, ఇదిగో నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. త్వరగా రాబోతున్నాడు ఆయన, అయితే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఉందా? నీలో రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటున్నావా? మారుమనసు అనుభవాన్ని కలిగి ఉంటున్నావా? ప్రభువు రాబోతున్నాడు, మరి మంచి క్రియలు చేస్తున్నావా? ఆ ప్రేమ కలిగి ఉంటున్నావా? మరలా మనం ప్రేమ కలిగి ఉండాలి, మంచి క్రియలు చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన పరిచర్య, మందిరంలో చేసే పరిచర్య, మరి సహనము కలిగి, ప్రతి విషయంలో సహనము ఓర్పు కలిగి మనం ఉంటున్నామా? కాబట్టి మునుపటి క్రియలు కంటే ఇప్పుడు క్రియలు ఎట్లా ఉండాలంట, మరీ ఎక్కువ అవ్వాలంట. మునుపు ఎట్లా ఉన్నాం మనం? మునుపుడి కంటే కూడా ఇంకా ఆత్మీయంగా ఆరాధన చేయటం, మునుపుడి కంటే కూడా ఇంకా బాగా పాటలు పాడగలగటం, మునుపుడి కంటే కూడా ఇంకా నేర్పరితనంగా ప్రభు పని చేయటం, మునుపుడి కంటే కూడా ఇంకా ఆత్మీయంగా ఎదగటం, మునుపుడి కంటే కూడా అప్పుడు ఇంకా నానాటికి ప్రభువులో అభివృద్ధి చెందటం అనేది మనలో నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మారుమనసు అనేది నువ్వు పొందకపోతే దేవుడు మంచం పట్టిస్తానని మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ మొదటి క్రియలను కోల్పోయినటువంటి ఈ సంఘం, తుయాతైర సంఘం గురించి దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. దేవునే మనం ఎలాగున్నామో మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనము పాలు పొందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.